ఉద్యోగులకు జీతాలు పడ్డాయి. సంతోషంలో ఎంప్లాయీస్. 5వ తేదీ కల్లా పెండింగ్ పేమెంట్స్ క్లియర్. వచ్చే నెల నుంచి 1వ తారీఖునే వేతనాలు. గత ప్రభుత్వం 23, 24, 25, 30, 31, 28 ఎప్పుడేసే తెలియదు. ఆల్రెడీ జీతాలు పడ్డాయంట. ప్రభుత్వం పూర్తిగా వచ్చే నెల నుంచి ఇక్కడ మంచి వార్తను తీసుకొచ్చింది దిశ. శ్రీకాంతాచారి తల్లికి కీలక పదవి. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం ? సెక్రటరియట్లో ముఖ్యమంత్రితో శంకరమ్మ భేటీ. ఊరించి మొండి చేయి చూపిన గత ప్రభుత్వం. ఇప్పటికే నామినేట్ పోస్టులపై సీఎం కసరత్తు. చర్చనీయాంశంగా మా తాజా పరిణామం. ఇక్కడ శంకరమ్మ తెలంగాణ కోసం మలిదశ ఉద్యమంలో రెండో వ్యక్తిగా ప్రాణాలు కోల్పోయినటువంటి శ్రీకాంతాచారి. అంటే రెండో ఎందుకు అంటున్నా అంటే శ్రీకాంతాచారి ఎల్బీ నగర్లో అగ్నికి ఆహుతి అవుతున్నాడని తెలిసి కిష్టయ్య, కానిస్టేబుల్ కిష్టన్న తన గంతో తానే కాల్చుకున్నాడు. మొదటగా ఆయనే చనిపోయింది, తర్వాత శ్రీకాంత్ అన్న చనిపోయినటువంటి అమరులైనటువంటి పరిస్థితి. కాకపోతే కిష్టన్న తర్వాత చనిపోయారని ఒకటి. సరే, శ్రీకాంతాచారి తల్లికి గత ప్రభుత్వం మొండి చేయి చూపించింది. ఊరించి ఒకసారి టికెట్ ఇచ్చి, పెద్ద మనిషి మీద టికెట్ ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆ రోజు ఓడిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా గత ప్రభుత్వం ఎమ్మెల్సీ ఇస్తున్నారు, గన్మెన్లను అపాయింట్ చేస్తున్నారు అని చెప్పి మస్తు ఊరించారు. మరి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేస్తుంది అని అనుకొని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిందా, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుచుకున్నాడా తెలియదు. అదేవిధంగా ఇక్కడ శ్రీకాంతాచారి తల్లికి కీలక పదవి ఇవ్వాలి అంటే శ్రీకాంతాచారి తల్లికే కాదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి వారికి ఒక విన్నపం ఏంటంటే అమరవీరుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో శ్రీకాంతాచారి కుటుంబానికి మరియు అదేవిధంగా కానిస్టేబుల్ కిష్టన్న కుటుంబానికి న్యాయం జరగాలి. కానీ అమరవీరుల కుటుంబాలకు సంబంధించి వాళ్ళ డెత్ సర్టిఫికేట్ నెంబర్ ఎంత, ఏ నెంబర్ మీద కేసు ఫైల్ అయింది, ఎప్పుడయింది, ఏ జైల్లో ఉన్నారు, ఎన్ని రోజులు ఉన్నారు, ఇవన్నీ 6 గ్యారెంటీల దాంట్లో అడుగుతూ ఉన్నారు. 250 గజాల కోసం అడుగుతూ ఉన్నారు. నిన్న ప్రజావాణి వద్ద 1969 ఉద్యమకారులు వచ్చారు. వాళ్ళకు సంబంధించినటువంటి కేసులు లేవే, కేసు నెంబర్లు లేవే, వాళ్ళ వయసు దాదాపు 70-80 కాడికి వచ్చింది. మరి ఏం చేస్తారు, ఎలా చేస్తారు? అమరవీరుల కుటుంబాలకి ఒక శ్రీకాంతాచారి కుటుంబంతో పాటు కనీసం అమరవీరుల కుటుంబాలకు సంబంధించి మీ తాన లిస్ట్ ఉందా? ఎంతమంది చనిపోయారు, ఏం చేసారు, అసలు ఎలా చనిపోయారు, ఎప్పుడు చనిపోయారు అనేది అడుగుతూ ఉన్నారు కదా. మీ తాన లిస్ట్ ఉందా? అమరవీరుల 1300 కుటుంబాలు అని చెప్పి మీరే అన్నారు కదా. గతంలో ఆ దొరగారు అన్నటువంటి అసెంబ్లీ సాక్షి దొరగారు అన్నారు కదా. ఇప్పుడు తర్వాత మీరన్నారు కదా ప్రతిపక్షంలో, మీ తాన లిస్ట్ ఉందా? లిస్ట్ ఉంటే బయట పెట్టుర్రి. లిస్ట్ అంటే ప్రెస్ ముఖంగా బయట పెట్టండి. కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీనం స్పష్టం చేసిన పార్టీ చీఫ్